పోలీస్ వాళ్ళకి ఆటో స్టాండ్లో ఉన్న వాళ్ళని కానీ ఆటో సిబ్బందిని కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి అని కావలేం లేదు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆయనకి రుణపడి ఉంటాం మేడం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలామంది పోలీసు వారికి చెప్పారంట ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అది ఇదని. వీళ్ళు కూడా కొద్దిగా టౌన్లో వాళ్ళు కొద్దిగా ట్రాఫిక్ ఎక్కడంటే అక్కడ ఆపటం కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నట్టుంది. పల్లెటూర్లకు వెళ్ళే వాళ్ళకి మాత్రం చెప్పాడు ఎమ్మెల్యే గారు, అది కన్ఫర్మ్ మేడం. వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు కన్ఫామ్గా చెప్పాడు ఆటో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తేనే పోలీసు వారు మాకు బాగా సహకరిస్తుండ్రు. అది ఓకే. కావలిలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందంటే మీరు ఆటో వేసుకొని మొత్తం తిరుగుతుంటారు. బ్రహ్మాండంగా ఉంది మేడం. ఈయనే కదా కావలి ఎమ్మెల్యే గారే ఫస్ట్ స్థానంలో ఉన్నట్టు ఉంది నాకు తెలిసి. అండ్ నిమ్మల రామానాయుడు, లోకేష్ బాబు గారు, ఈయన కావ్య కృష్ణారెడ్డి గారు వీళ్ళు బాగా కావాలలో కృతజ్ఞతలు చెబుతాం మేడం. ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ ఎప్పుడు ఇంక దొరకడు మేడం. ఇంక మళ్ళీ అదృష్టం చేసుకుని ఒక కావలి నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి వాళ్ళు రుణపడి ఉంటారు, ఎంతో అదృష్టం చేసుకోవాలనుకుంటున్నాను నా ఊరికి తెలిసి.